హాయ్ అండి. హాయ్ అండి. ఈ ప్రజా దర్బార్‌కి ఎందుకొచ్చారమ్మా? మా పాపని హాస్పిటల్లో వేశారు. మా పాప లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది హర్యానా అతన్ని. అతను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక సంవత్సరమే బాగా చూశాడు. ఆ తర్వాత ఇప్పటికి 12, 13 సంవత్సరాలు అవుతుంది. కొట్లాట్లోని 2 సంవత్సరాల క్రితం ఊరేసేసారు. పాప కొంతకాలం హాస్పిటల్ అంటే మేమే తిప్పి అన్నీ చేసుకుంటే ఇప్పుడేంటంటే కోర్టుకి, పోలీస్ స్టేషన్లకి అట్లకి ఇట్లకి దొంగ కాగితాలన్నీ ఇచ్చి దొంగ స్టాంపులతో అన్నీ వాడు చేసి సైకో లాంటి మనిషి ఏం చేశాడంటే ఆడ అండర్లో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ అబ్బాయిని మేము గెలుచుకున్నాం. కూతురు కొడుకు నా మనవడు కోర్టులో మాకు ఇచ్చారు. మేము స్కూల్లో వేసుకున్నాం. అయితే పాపనేమో శాడిజంగా ఉంచేశాడు. ఉంచి మాకు అండర్లో ఇచ్చేస్తే మేము చూసుకుంటామంటే మందులు మాకులు అది ఏం లేకుండా భారతీనగర్లోని సెకండ్ క్రాస్లో ద బెస్ట్ రీవాక్ సెంటర్లోని పడేసి అంటే అక్కడ ఒక మంచం మీద పడేసి వదిలేశారు. ఎవరు రేప్ చేసినా ఎవరు ఏం చేసినా ఏం కదలలేదు నడలేదు. అటువంటి మనిషి నా కూతురు అలా చేసి పెట్టేశాడు. అమ్మాయి లాయర్ అయితే లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని మా ఇంటందరినీ దుఃఖంలో ముంచేసిందమ్మ. ఇంతవరకు పోలీస్ స్టేషన్లు అంటే అక్కడ ఇక్కడ కోర్టులు తిరిగాం. ఏ ఊరమ్మా? మాది కానూరు, విజయవాడ. ఇంతవరకు ఎక్కడ తిరిగినా ఏ పని అవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ రావడంతో ఇటువంటి అవకాశం ఒకటి దొరికినందుకు ఏదో తీసుకొని వెళ్తే మనకి ఏదో మంచి జరుగుతుంది, నా కూతురు నా అండర్లో ఇప్పిస్తారు అన్న ఆలోచనతోనే. ఎందుకంటే ముందు గవర్నమెంట్ ఉండేటప్పుడు నేను ఎన్ని పోలీస్ స్టేషన్లో తిరిగినా సరే నాకు ఇప్పినట్టే చేశారు తప్ప అవమానాలు ఆడమనిషిని తిట్టలేనట్టు తిట్లన్నీ నేను పడి వచ్చాను. ఈ గత ప్రభుత్వంలో మీకు న్యాయం జరగలేదమ్మా. బల్కి ఆడికే జరిగింది న్యాయం. ఏంటంటే కళ్ళ ముందు తీసుకొచ్చిన దొంగ కాగితాలు దొంగ స్టాంపులని కోర్టుకు కూడా తెలిసినా సరే వాడి పక్కనే మాట్లాడారు. నాకు మనవడిని నన్ను చూడడానికి మట్టుకు వారానికి ఒకసారి 2 సార్లు చూడడానికి మట్టుకు అలవాటు చేశారు తప్ప ఇంకా నా చిన్న కూతురు కానీ అల్లుడు కానీ నా కొడుకు కానీ కోళ్ళు కానీ వీళ్ళు ఎవరిని చూడడానికి అలౌడ్ చేయలేదు. అంటే నా కూతుర్ని నాకే మా మనుషులకే చూడడానికి అలౌడ్ చేయకుండా అన్ని బాధలు పెట్టాడు. అన్ని బాధలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కోర్టులో వేసాం, అమరావతి కోర్టు తీర్పు కూడా నాకు న్యాయం రాలేదు. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మాలాగా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఇక్కడ ఒక న్యాయం దొరుకుతుంది అన్న ఆశతో నేను అప్లికేషన్ తీసుకొని వచ్చాను. నా కూతురు అండర్ కావాలి. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? లోకేష్ బాబు అంటే చిన్న ఏజ్లోనైనా కష్టాలన్నీ తెలుసుకొని మంచి చెడ్డలన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్లో కానీ దేంట్లో అయినా సరే మంచి చెయ్యాలని పట్టుదలతోనే వాళ్ళ కుటుంబం ఉన్నారమ్మా. ఎందుకంటే ఆయన అంత పెద్ద పొజిషన్లో 3 సార్లు 4 సార్లు సీఎం గారు అయిన తర్వాత కూడా అతనికి కష్టాలు ఎలాంటివి అన్నది పోలీస్ స్టేషన్లో తెలుసు. దాని నుంచి ఇంకా మాలాంటి వాళ్ళు అన్నది నీటిలో సముద్రంలో ఒక నీళ్ళు చుక్కలు అంటోళ్ళు. అందుకేంటంటే నాకు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ నాయుడు గారు కానీ వీళ్ళకి మాలాంటి వాళ్ళకి తప్పకుండా న్యాయం దొరుకుతుంది అన్న నా ఆలోచన. బాబు గారి పరిపాలన అయినా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. జరుగుతుందమ్మా తప్పకుండా. ఆ నమ్మకంతోనే నేను తెల్లవారే వచ్చి లైన్లో నిలబడ్డాను. ఈసారి అవ్వకపోయినా మళ్ళీ అవ్వకపోయినా మళ్ళీ కూడా వచ్చి నేను సాధిస్తాను. నా కూతురికి న్యాయం చేసి నా కూతురు నాకు ఇప్పిస్తారు అన్న నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతో నేను వచ్చాను. అమరావతి ఫ్యూచర్లో మనకి ఎలా ఉండబోతుంది? అమరావతి ఫ్యూచర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అతని కన్న కళలన్నీ మనందరికీ చాలా అందమైన ప్రపంచం, అది చాలా నిజాయితీ అయిన ప్రపంచం అని నేను అనుకుంటున్నాను. ఇసుక ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటమ్మా? ఇసుక దాని విషయం నాకు తెలియదు తల్లి. ఎందుకంటే నాకంటూ వెనకాతల సపోర్ట్ అది ఏం లేదు. ఆ ఇసుక విషయం అది నాకు తెలియదు. కానీ ఫ్రీగా ఇస్తున్నారంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ పేదోళ్ళు లాంటి వాళ్ళకి కానీ మంచి జరుగుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ తల్లి.